జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ల్యాండ్లైన్కి ఫోన్ చేస్తే అవని లిఫ్ట్ చేస్తే పర్వాలేదు. ఇంకెవరు లిఫ్ట్ చేసినా అవని గురించి అడిగితే చెన్నై వెళ్ళి కూడా అవని కోసం ఆరాలేంటని అనుమానిస్తారు. ఏం చెప్పను నిన్నెలా ఆపను ఓ ప్రాణమా నిన్నెలా వదలను ఏ ప్రశ్నను ఎవరినే అడగను ఓ మౌనమా నిన్నెలా దాటను పెదాలపైన నవ్వు పూత పూసుకున్న నేనే కన్నీటితో ఈవేళ దాన్నెలా చెరపను. నాకంటే 10 ఎక్కువ బాధను అనుభవించే పరిస్థితి రావాలని శాపం పెడుతున్నాను. ఈ ప్రేమకి ఏమిటి వేడుక నేను నెక్లెస్ వేస్తాను, కాసేపు ఈ చైన్ తీసేయమ్మా. ఏమైందమ్మా? ఎందుకంత కంగారు? తీయని, మళ్ళీ వేసుకుందు. వద్దండి, ఇది ఒక ముఖ్యమైన వ్యక్తి నాకిచ్చిన పవిత్రమైన బహుమతి. దీంతో నా జీవితమే మారిపోయింది. నా ప్రాణం ఉన్నంత వరకు ఇది నా మెడలోనే ఉండాలి. ఆడపిల్ల తాళి గురించి ఎంత సెంటిమెంట్గా ఫీల్ అవుతుందో నువ్వు ఈ బహుమతి గురించి అంతలా ఫీల్ అవుతున్నావు అంటే ఈ బహుమతి ఇచ్చిన మనిషి నీ జీవితంలో అంత ముఖ్యమైన వారై ఉంటారు. అవునంటీ, చాలా చాలా ముఖ్యమైన వ్యక్తి. అయితే తీయొద్దులే. నీలాంటి మంచితనం ఉన్న అమ్మాయి నా మనవరాలయ్యుంటే ఎంతో సంతోషించుండేదాన్నమ్మా. మనస్ఫూర్తిగా ఒప్పుకోవాల్సిందేంటి అంటే నీ వ్యక్తిత్వం నా కూతురికి కాని నా కోడలికి కాని మనవరాలికి కాని రాలేదు. నీలాంటి అమ్మాయి నా ఇంటి చిన్న కోడలిగా రావాలమ్మా. నేను మీ చిన్న కోడల్ని అత్తయ్య. దేవుడు నా జీవితానికి ఒకవైపు అదృష్టాన్ని రాసి మరోవైపు దురదృష్టాన్ని రాశాడు. అందుకే దొంగల తాళిని దాచుకోవాల్సి వస్తుంది. ఈ పాటికి మా పెళ్లి గురించి తెలిసి మీరు అంగీకరించుంటే ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ఫంక్షన్లో అత్తగా మీరు, కోడలిగా నేను ఇలాంటి అలంకరణకు నోచుకునుంటే ఎంతో సంతోషించుండేదాన్ని. మరో ఇంటి కోడలుగా ఇలా రెడీ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. ఇలా దిగులుగా ఉంటే పెళ్లివారికి ఇష్టం లేని పెళ్లి చూపులేమోనని అనుమానం వస్తుంది. కాస్త నవ్వుతూ ఉండు. లావణ్య, వసంతలొచ్చి నిన్ను కిందికి తీసుకొస్తారు. సరేనా? సరే. ప్రసాదరావు గారు, మాకు మీ అంత గౌరవ మర్యాదలు లేకపోయినా కోట్ల ఆస్తి ఉంది. కోడల్ని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటాం.
నేను పెళ్ళింటూ చేసుకుంటే ఈఎంఐని చేసుకుంటానండి. ఇంతకీ అమ్మాయి పేరేంటి? కావ్య. అవని. ఏంటి 2 పేర్లు చెప్తున్నారు? మా అత్తయ్య గారు కన్ఫ్యూజ్ అయ్యారండి. అమ్మాయి పేరు అవని. అవని చాలా మంచి పేరండి. పేరుకు తగ్గట్టు మా అమ్మాయికి భూదేవంత సహనం ఉందండి. మీకు మా అమ్మాయి నచ్చిందంటున్నారు కాబట్టి వెంటనే ముహూర్తాలు పెట్టించుకుందాం. నాకు తను నచ్చింది. నేను తనకి నచ్చానా లేదా అని అడగండి. నీకేం తక్కువ? మా అమ్మాయికి పర్ఫెక్ట్ ఈడు జోడు. తను చెప్తే బాగుంటుంది కదా. అమ్మా అవని, అబ్బాయి నచ్చాడని చెప్పమ్మా. చెప్పమ్మా. ఎందుకంత మొహమాటం? చెప్పు. కొన్ని ప్రశ్నలకు సమాధానం మౌనమే. నచ్చాడని చెప్పకపోయినా నచ్చలేదనైతే చెప్పలేదు కదా. వెరీ గుడ్ పాయింట్. మా అవని మీ ఇంట్లో కోడలు అయిపోయినట్టే. మీరు చెయ్యలేని త్యాగం అవని చేస్తుంది. ఒక్క మాట కోసం వచ్చి కూర్చుంది. మీరింకొక్క మాట మాట్లాడినా బాగుండదు. ఆగు. నీ అభిప్రాయం ఏంటి? నాకిష్టం లేదు. ఇంటి గౌరవం కోసం అరగంట నటించిందే తప్ప తనకిష్టం లేని పని మనం చేయకూడదమ్మా. ఇంకా అవనిని వేధించకండి. ఇదేంటి సిస్టరో ఇలా అయింది? పెళ్లి వారికి తర్వాత ఏం చెప్తారో చూద్దాం. కావ్య అయితే తప్పించుకుంది, అందుకు అందరం సంతోషిద్దాం. శ్రీకర్ మమ్మీని తప్ప మరొకరిని భర్తగా ఊహించుకోలేను. అందుకే వెళ్ళిపోతున్నాను. నా మనవరాలిగా కావ్య స్థానంలో పెళ్లి చూపుల్లో కూర్చోవాలమ్మా. మార్నింగ్ టీ నగర్ బ్రాంచ్ లో మీటింగ్ అయిపోయింది సార్. ఈవినింగ్ 4 o'clock కి కేకే నగర్ బ్రాంచ్ కి అటెండ్ అవుతాను. ఓకే సార్, థ్యాంక్ యూ. అవని నుంచి ఇప్పటి వరకు కాల్ రాకపోవడం, ఇట్స్ అన్బిలీవబుల్.
నన్ను మోసం చెయ్యాలని చూస్తే శిక్ష ఇలాగే ఉంటుంది. కొడుకైనా కూతురైనా కోడలైనా ఎవరైనా సరే నా దృష్టిలో ఒక్కటే. ఆడపిల్లంటే అవనిలా ఉండాలి. సొంత బంధాల కంటే ఆత్మబంధం గొప్పదని అవని నిరూపించింది. ఒక్క మాట చెప్తాను, అందరూ బాగా గుర్తుంచుకోండి. ఈ రోజు నుంచి అవనే నా మనవరాలు, కావ్య కాదు. కావ్య కాదు. ఎంత కోపం వస్తే మాత్రం ఇలాంటి పెద్ద పెద్ద మాటలు ఎందుకమ్మా? ఈ రోజు అవని పెళ్లి చూపుల్లో కూర్చోకపోయుంటే పెళ్లివారు మమ్మల్ని ఎంత చిన్న చూపు చూసుండేవాళ్లు. కారణం కావ్య కదా. ఇంకోసారి ఇలా జరగదులేమ్మా. ఈసారికి వదిలేయండి అత్తయ్య గారు. అస్సలు క్షమించలేను. మీరందరూ లోపలికి పదండి. అంటే ఒక్క నిమిషం. కావ్య బయటికి వెళ్లిపోయి ఇంటి పరువుకి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేసినందుకే కదా మీరింత ఆవేశపడుతున్నారు. అవును. మరి ఆ పరుగు ఇలా గుమ్మం బయటే ఉంటే బయట వాళ్ళకి మరింత లోకువైపోవా? మనింటి సమస్యను రోడ్డు మీదకి పంపించకూడదండి. ఇంట్లోకి పిలిచి పరిష్కారం చూసుకోవాలి. తప్పు చేసిన కావ్య మనింటి పిల్ల. ఈ ఒక్కసారికి నా మాటని గౌరవించి లోపలికి రానివ్వండి. నాకిష్టం లేదమ్మా. ఇకపైనైనా మీ ఇష్ట ప్రకారం నడుచుకునేలా మారుతుందేమో. అది కాదమ్మా. మీ చేతులు పట్టుకుని ప్రాధేయపడుతున్నాను. మా పరువు కాపాడుతున్నా నీ మాటని గౌరవించకపోతే నా పెద్దరికానికి అర్థం ఉండదు. మీకోసం ఒప్పుకుంటున్నాను. నిన్న కావ్య చేసిన పనికి అందరం తిట్టావు నాన్నా. మంచి పని చేశారు. తను చేసింది తప్పని కావ్య కూడా బాగా తెలుసుకుంది. మంచి మార్పేగా. నన్ను క్షమించండి అమ్మమ్మ, క్షమించండి తాతయ్య. అయిపోయిన దాని గురించి ఇక వదిలేయండి. మీరైపోయిందంటున్నారు. మేమిప్పుడే మన ఇంట్లో పెళ్లి సందడి మొదలైందని అనుకుంటున్నాం. పెళ్లి సందడా? అవునత్తయ్య గారు. మన ఇంట్లో పెళ్లి సందడి మొదలైనట్టు మా అందరికీ అనిపించింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? అదేనన్నా, ఇప్పుడు కావ్య కూర్చోవాల్సిన పెళ్లి చూపుల్లో నిన్న అవనిని బలవంతంగా కూర్చోబెట్టారు కదా. వచ్చిన సంబంధం వాళ్ళకి అవని బాగా నచ్చేసింది కాబట్టి ఆ అబ్బాయికిచ్చి పెళ్లి చేసేస్తే మీ గొప్పతనం మరింత పెరిగిపోతుంది. మా అమ్మాయి పెళ్లి చూపుల నుంచి పారిపోయిందన్న విషయం మనలోనే దాచుకుందాం. అవని మా అమ్మాయి గాని దగ్గరుండి పెళ్లి చేసేద్దాం.
కావ్య పెళ్లి చూపులు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా జరిగాయా? జరగాయండి. పెళ్లి కొడుక్కి కావ్య నచ్చిందా? ఏంటి నచ్చిందా లేదా? నచ్చింది. అవనికి ఒక మంచి జీవితం ఇచ్చిన వాళ్ళు అవుతారు కదా, బాగా ఆలోచించండి. ఒకసారి ఆ మురళికి కూడా ఫోన్ చేసి ఈ విషయం చెప్పండి. మీ ఇంటి పరువు, కుటుంబ గౌరవం నా వలన నిలబడతాయి అనుకునే పరిస్థితి ఇక మీదట ఎప్పుడైనా వస్తే మాత్రం మీరు చెప్పినట్టు ఖచ్చితంగా వింటాను. మాటకు కట్టుబడాల్సి వచ్చింది. మెడలో తాళి ఉంచుకుని తలంచుకుని అలాంటి సాహసం చేయాల్సి వచ్చింది. ఆ క్షణం అగ్నిలో దహించుకుపోయినట్టు అనిపించింది. దానికంటే చావు నయమని అనిపించింది. నాలాంటి పరిస్థితి మరో ఆడదానికి రాకూడదు. ఇప్పుడేమో అబ్బాయి మంచోడే కదా, పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడుగుతుంటే నేనేమని సమాధానం చెప్పగలను? ఇది నా మెడలో ఉంది అన్న విషయం తెలిసేంత వరకు నాకు ఈ కష్టాలు తప్పేలా లేవండి. ఆ సందర్భం ఎప్పుడొస్తుందా అని ప్రతిరోజు ఆశతో ఎదురు చూడటమే మిగులుతుంది తప్ప నా సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. నా అసమర్థతకు నాకు సిగ్గనిపిస్తుంది. నన్ను శిక్షించవని శిక్షించు. ఆగండి, ఏంటి పిచ్చి పని? గుడ్ న్యూస్ చెప్పిస్తే ఇంకా బాగుండేది కదా సార్. చెప్తాను, ముందు తీసుకో మనీషా. థ్యాంక్ యూ సార్. శ్రీకర్, తీసుకో. మ్యాటర్ ఏంటి చెప్తాను, తీసుకో తీసుకో. ఇంతకంటే సస్పెన్స్ మెయింటైన్ చేయడం నా వల్ల కాదు. చెప్పేస్తున్నాను, అందరూ శ్రద్ధగా వినండి. ఏం లేదు శ్రీకర్, ఈ మధ్యనే నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డం మొదలుపెట్టాను. ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారుతుందని నా మనసు చెప్తోంది. ప్రేమగా మారిన తర్వాత ఖచ్చితంగా పెళ్లికి దారి తీస్తుంది కదా. అయితే ఇంతలో నా గుండె ఆగిపోయే పని ఏం జరిగిందంటే, నిన్న ఆ అమ్మాయికి పెళ్లి చూపులు జరిగాయి. ఎక్కడ నాకు దూరం అయిపోతుందో అని కంగారు పడిపోయాను. కాకపోతే ఆ అమ్మాయి పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోయాయి. ఆ ఆనందంతోనే ఈ స్వీట్స్ పంచుతున్నాను. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు సార్? సస్పెన్స్. ఎవరో చెప్పండి సార్. సార్
మీరు సిగ్గుపడకండి సార్, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. సమయం వచ్చినప్పుడు చెప్తాను. శ్రీకర్ కనీసం ఆల్ ది బెస్ట్ కూడా చెప్పలేదు. తీసుకోండి అవని గారు. అయ్యో, ఎందుకంత ఇబ్బంది పడుతున్నారు? తీసుకోండి. తీసుకోండి. అవని గారు, నా జీవితానికి మంచి అమ్మాయి దొరకాలనుకున్నాను. దొరికేసింది. తొందరలోనే ఆ అమ్మాయి ఎదురుగా నిలబడి నా మనసులో మాట చెప్పేస్తాను. అవని అవని ఆగు. ఇప్పుడెక్కడికి వెళ్తావు? అవని 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 ఆగు. వద్దు. ఇదిగో అయిపోయింది. పరిగెత్తడం నా వల్ల కాదు. ఎవ్వరూ లేకపోవడంతో మనం చాలా ఆనందంగా ఉన్నాం. మనం ఏం మిస్ అవుతున్నామో బాగా అర్థమవుతుంది. ఈ మధుర క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వద్దు. అవని అదిగో. అవని అవని ఆగు. వద్దు. అవని అవని ఆగు. అవని అవని ఆగు. వద్దు. సోగా ఉన్నానన్నే సో స్పెషలే చేశావులే. సోలోగానే బోరై ఉంటే సోలై నిండవే. చిన్ని బేబీ, ముద్దు బేబీ, లవ్లీ బేబీ, నువ్వు నా బేబీ. ఒకటే ఒకటే నువ్వు నేను ఒకటేలే. తనువులు రెండైనా ఊపిరి ఒకటేలే. ఒకటే ఒకటే నువ్వు నేను ఒకటేలే. ఊహలు ఒకటే, దారులు ఒకటే, మన ఇద్దరిది గమ్యం ఒకటే. నువ్వొచ్చేంతసేపు అయిందన్నా? ఓ 10 నిమిషాలు అయిందమ్మా. అవును, నైట్ అవుతుందన్నారు కదా, అప్పుడే వచ్చేసారేంటి? మేము తొందరగా రావటం వల్ల మీకేమైనా ఇబ్బంది కలిగిందా? మాకేం ఇబ్బంది? నా పాటికి నేను ఆఫీస్ కాల్స్ చేసుకుంటున్నాను. అవని డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. మీరు రావడానికి 10 అవుతుందని శ్రీకర్ గారు చెప్పడంతో డిన్నర్ చేసి వస్తారనుకున్నాను. అందుకే మా ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నాను. మీరు వచ్చేసరిగా అందరికీ ప్రిపేర్ చేస్తానులేండి. నాకైతే ఇదంతా నమ్మాలనిపించడం లేదు. చాలు, ఇంకాపు.
ప్రతి నిమిషం వీళ్ళిద్దరినీ అనుమానించటమే పనిగా పెట్టుకున్నారు. వీళ్ళందర్నీ ఆ రకంగా తిప్పుకుంటున్నావు. మీరు ఊహించి కథలు రాసుకున్నట్టు ఇక్కడేం జరగలేదు కదా. ఇక ఒక్క తప్పు మాట వచ్చినా ఊరుకునేది లేదు. ఏం జరిగింది నాన్న? అవన్నీ వదిలే శ్రీ. రేపు కార్తీక మాసం సందర్భంగా మనందరం మురారీపురంలోని శివాలయానికి వెళ్తున్నాం. అక్కడ అభిషేకాలు పూజలు చేసుకుని అక్కడే కార్తీక దీపాల్ని కోనేట్లో వదిలివద్దాం. పొద్దున్నే అందరూ రెడీగా ఉండండి. ఇక చూసింది చాలు, అందరూ వెళ్ళండి. ఏదో జరుగుతుంది బామ్మర్ది. కారు శబ్దం విని జాగ్రత్త పడ్డాం కాబట్టి సరిపోయింది. తలుపులు వేసినప్పుడు బోల్ట్లు సరిగ్గా పడ్డాయా లేదా చూసుకోవాలి కదా. అందరూ బయటికి వెళ్లారన్న ఆనందంలో ఏం చేస్తున్నానో అర్థం కాలేదు. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవభుతోతగిషభే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతరే నమః. యాతయుషు శివతమా శివం బభూవతే ధనుః. శివాసరవ్యాయాతవతయా నో రుద్రమృళయ. యాతే రుద్ర శివాతనోరఘోరా పాపకాసిని. తయా నస్తనువాశంతమయా గిరిశంత. అందరూ నమస్కారం చేసుకోండి. అమ్మా, ముందుగా మీరు శివయ్యకు పాలాభిషేకం చేయండి. మనసులో మీ కోరికల గురించి స్వామివారికి చెప్పుకుంటూ పాలను సమర్పించండమ్మా. అందమైన రూపం, గుణం కలిగిన అవని నా చిన్న కోడలు కావాలని ఎంతో ఆశపడ్డాను. జాతక విషయం వచ్చేసరికి ఆ ఆశలన్నీ దూరమైపోయాయి. తొందరగా నా ఇంటికి చిన్న కోడల్ని పంపించు స్వామి. శ్రీకర్, అమ్మా, అందరి పేరున అర్చన చేస్తాను. ప్రసాదరావు నామధేయస్య, ధర్మపత్ని వేదవతీ నామధేయస్య, పెద్దిరాజు నామధేయస్య, ధర్మపత్ని వసంతా నామధేయస్య, రాధాకృష్ణ నామధేయస్య, ధర్మపత్ని
లావణ్యానామధేయస్య శ్రీకర్నామధేయస్య ధర్మపత్ని అవనీనామధేయస్య కావ్యానామధేయస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య. పూజారి గారు. ఏమైందమ్మా? ఏమైందని అంత నెమ్మదిగా అడుగుతారేంటి? మీరు చేసిన అర్చనలో పెద్ద అపశృతి తోలింది, సాంబార్లో బలిపడినట్టు. అపశృత? అసలు ముందు వెనక ఆలోచించకుండా అలా ఎలా చేశారు? మీరే చేశారా, లేకపోతే ఎవరైనా అధిక సంభావనిచ్చి చేయించారా? అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావటం లేదమ్మా. నా చిన్న కొడుకు శ్రీకర్, అవనీలు భార్యాభర్తలు కాదండి. అవునా? అవును పూజారి గారు, అవని మా ఇంటి అతిథి. స్వామి, మా పెళ్లి గురించి, నా భార్య గురించి బయటికి చెప్పుకోవడానికి నువ్వు సృష్టించిన సందర్భం ఇది. దీనిని నేను అవకాశంగా తీసుకోవాలా? ఏం చేయాలో పాలుపోవటం లేదు. అలా ఎందుకు చేశారు? దీని వెనక ఉన్న కుట్రేంటి? మా శ్రీకర్ మావయ్యకి కాబోయే భార్యను నేను. నా పేరు ఉండాల్సిన చోట ఎవరో పరాయి వాళ్ళ పేరు మీరెందుకు పలికారు? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? అందరూ క్షమించాలి. ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన తప్పు కాదు ఇది. శ్రీకర్నామధేయస్య ధర్మపత్ని అవనీనామధేయస్య. పరమేశ్వరుడి ముందు అవని శ్రీకర్ల పేరు మీద అర్చన జరగటం ఇంకా ఆశ్చర్యంగానే ఉందండి. ఆ క్షణం నా గుండాగినంత పనయింది. అది యాదృచ్ఛికమో లేక ఆ దేవుడి నిర్ణయమో నాకర్థం కావడం లేదండి. దేవుని నిర్ణయం ఎలా అవుతుంది వేద? అవనిది నీ జాతకం కానప్పుడు అలాంటి పొరపాటు ఎందుకు జరుగుతుంది? ఈనాడు జరిగిన పొరపాటుకి ఏదో ఒక రోజున సమాధానం దొరుకుతుందని పూజారిగారన్నారు. అది ఎందుకన్నారు? అది అతని నమ్మకం. కాని మన ఆశయం వేరు. ఎన్నో సంవత్సరాలుగా 10 ఊళ్ల భవిష్యత్తు గురించి మనం ఆలోచిస్తున్నాం. ఆ భవిష్యత్తు నీ జాతకం కలిగిన కోడలు రావడంపై ఆధారపడుంది. అది అన్నపూర్ణాదేవి ఆదేశం. సాక్షాత్తు శివుడే ఒకానొక సందర్భంలో అన్నపూర్ణాదేవి ముంగిట్లో భిక్షం అడిగినట్లు పురాణాల్లో ఉంది. అన్నపూర్ణాదేవికి శివునికి తెలియని రహస్యాలుంటాయా? మనకు ఏం కావాలో వారికి తెలుసు. అలాంటి కోడల్నే మన ఇంటికి పంపిస్తాను. జరిగిందంతా మర్చిపో. అంతా మంచే జరుగుతుంది. సరేనా? వెళ్దాం పద. అమ్మా, ఇప్పుడు చెప్పేదానికి
చెప్పాలనుకున్న దానికి ఒక సంబంధం ఉందమ్మా. సరే చెప్పు. నేను చెన్నై వెళ్ళినప్పుడు చెన్నై వెళ్ళినప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే అత్తయ్య అత్తయ్య ఏంటి? మీతో మాట్లాడటానికి గెస్ట్లు వచ్చారు. శ్రీకర్ ఏదో ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాడు. కాసేపు వాళ్ళు నుండమని చెప్పు. శ్రీకర్, నువ్వు చెప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.